ఏఎంహెచ్ అనే హార్మోన్ గ్రాన్యులోసా సెల్స్ నుంచి విడుదలవుతుంది. ఈ ఫాలికల్స్ అంటే ఫాలికల్లో అండం పెరుగుతూ ఉంటుంది అండాశయాల్లో. ఈ ఫాలికల్స్లో గ్రాన్యులోసా సెల్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి? స్మాల్ యాంట్రల్ ఫాలికల్స్, ప్రీ యాంట్రల్ ఫాలికల్స్, ఇవన్నీ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్. వీటి నుంచి ఏఎంహెచ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఏఎంహెచ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలిసి వస్తుంది. ఏఎంహెచ్ ఎక్కువ ఉంటే ఫాలికల్స్ ఎక్కువ ఉన్నట్టు, ఏఎంహెచ్ తక్కువ ఉంటే ఫాలికల్స్ తక్కువ ఉన్నట్టు, అంతే కదా, ఆ సెల్స్ తక్కువ ఉన్నట్టు. సో వీటి బట్టి మనము అండాశయాలు మనం స్టిమ్యులేషన్ ఇస్తే, ఇంజెక్షన్స్ ఇస్తే ఎలా రెస్పాన్స్ చేస్తుందో కూడా మనకు తెలిసి వస్తుంది. ఎన్ని అండాలు వస్తే ఐవీఎఫ్ చేస్తే అనేది కూడా ఒక మాటకు మనకి ఈ ఏఎంహెచ్ వాల్యూ చూస్తే తెలుస్తుంది. కాకపోతే ఏఎంహెచ్ ద్వారా మనము క్రోమోజోమ్స్ బాగున్నాయా లేవా అండాలలో తెలుసుకోలేము. మైటోకాండ్రియా హెల్దీగా ఉందా లేదా అనేది తెలుసుకోలేము. డిఎన్ఏ బాగుందా లేదా అనేది కనుక్కోలేము. రేపు పిండం తయారైనప్పుడు అది సరిగా పెరుగుతుందా లేదా అనేది కూడా ఈ ఏఎంహెచ్ వాల్యూ ద్వారా తెలుసుకోలేము. సో ఏఎంహెచ్ ఒక క్వాంటిటేటివ్ మార్కర్, క్వాలిటేటివ్ మార్కర్ కాదు. క్వాంటిటేటివ్ మార్కర్ అంటే క్వాంటిటీ చెప్తుంది కానీ క్వాలిటీ చెప్పట్లేదు. సో క్వాలిటీ ఎందుకు కలిసి పనిచేయాలి? ఎగ్ క్వాలిటీగా ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే అప్పుడే అది కరెక్ట్గా మెచ్యూర్ అవుతుంది, ఫలదీకరణం అవ్వగలుగుతుంది, హెల్దీ ఎంబ్రియో పిండం తయారవుతుంది. ఈ పిండం గర్భసంచిలోకి చేరినప్పుడు చక్కగా ఇంప్లాంట్ అయ్యి అంటే అతికి ప్రెగ్నెన్సీలోకి మారుతుంది. ఈ ప్రాసెస్లకు అన్నిటికీ మైటోకాండ్రియా ఎనర్జీ ఇస్తుంది కాబట్టి అది బాగుండాలి. స్పిండిల్ ఇంటిగ్రిటీ బాగుండాలి. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ కానీ వినండి. సో ఎపిజెనెటిక్ ప్రోగ్రామింగ్, క్రోమోజోమల్ సెగ్రిగేషన్ ఇవన్నీ బాగుండాలన్నమాట. కానీ ఏఎంహెచ్ మనకి ఇవన్నీ తెలియనీయకుండా చేస్తుంది. ఇవన్నీ తెలియాలంటే అఫ్కోర్స్ ఒక ప్రొసీజర్ జరగాలి, లేదా వేరే వాల్యూస్ కూడా చూసుకుంటూ రావాలి.